కారణం లేకుండానే బరువు పెరిగిపోతున్నారా? జుట్టు విపరీతంగా రాలిపోతుందా? ఎంత నిద్రపోయినా తీవ్రమైన అలసట, నీరసం వేధిస్తున్నాయా? అయితే ఒక్కసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకోండి. ఎందుకంటే ఇలాంటి లక్షణాలు వెనుక చాలా వరకు థైరాయిడ్ హార్మోన్ హెచ్చుతగ్గులు కారణంగా ఉండే అవకాశం ఉంటుంది. మన గొంతు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఈ చిన్న గ్రంథిని మన శరీరంలోని మెటబాలిజాన్ని నియంత్రించే పవర్ హౌస్గా చెప్పుకోవచ్చు. అయితే ఇది సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి టీఎస్హెచ్ అనే ఒక చిన్న రక్త పరీక్ష చాలు. టీఎస్హెచ్ పరీక్ష సాయంతో థైరాయిడ్ పనితీరును ఎలా అంచనా వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మన గొంతుకు కింద భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో కనిపించేదే థైరాయిడ్ గ్రంథి. చూడ్డానికి పరిమాణంలో ఇది చిన్నదే, కానీ పనుల విషయంలో ఇది పెద్దన్నే. మన శరీర జీవక్రియలను, శక్తిని, గుండె వేగాన్ని, చివరికి మానసిక స్థితిని సైతం శాసించే శక్తి దీనికుంది. అందుకే ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తోందా లేదా అని తెలుసుకోవడం చాలా అవసరం. టీఎస్హెచ్ లేదా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవడం ద్వారా థైరాయిడ్ పనితీరు ఎలా ఉందన్నది తెలుసుకోవచ్చు. చాలా మందిలో థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పటికీ ఎలాంటి స్పష్టమైన లక్షణాలు బయటపడవు. అందుకే సమస్యలు ముదిరిపోకముందే పసిగట్టడానికి ఈ పరీక్షను చేయించుకోవడం మేలు. థైరాయిడ్ పరీక్ష విషయానికి వస్తే ఇది చాలా సులువైనది. కేవలం ఒక చిన్న రక్త నమూనా ద్వారా ఈ పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష కోసం ప్రత్యేకంగా పరగడుపున వెళ్లాల్సిన నిబంధన ఏమీ లేదు. రోజులో ఏ సమయంలోనైనా రక్త పరీక్ష చేయించుకోవచ్చు. అయితే ఇప్పటికే థైరాయిడ్ కోసం మందులు వాడుతుంటే మాత్రం ఉదయాన్నే టాబ్లెట్ వేసుకోకముందే రక్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ప్రధానంగా T3, T4, TSH అనే 3 రకాల హార్మోన్ల స్థాయిలను లెక్కిస్తారు. వీటిలో TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మన మెదడులోని పిట్యూటరీ గ్రంథి ఈ TSHను విడుదల చేస్తూ థైరాయిడ్ గ్రంథిని నియంత్రిస్తుంది. ఒకవేళ థైరాయిడ్ గ్రంథి తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటే మెదడు ఎక్కువ TSHను విడుదల చేసి దానిని ప్రేరేపించడానికి చూస్తుంది. దీన్ని హైపోథైరాయిడిజం అంటారు. దీనివల్ల బరువు పెరగడం, అలసట, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. మరోవైపు థైరాయిడ్ గ్రంథి అవసరానికి మించి అతిగా హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంటే మెదడు TSH విడుదలను తగ్గించేస్తుంది. దీన్నే హైపర్ థైరాయిడిజం అంటారు. దీనివల్ల వేగంగా బరువు తగ్గడం, గుండెదడ, విపరీతమైన ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరీక్ష రీడింగ్స్ సాధారణంగా TSH స్థాయిలు 0.4 నుండి 4.0 లేదా 4.5 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ లీటర్ మధ్యలో ఉంటే థైరాయిడ్ బాగున్నట్లు, నార్మల్గా ఉన్నట్లు లెక్క. అంతకంటే ఎక్కువగా ఉంటే థైరాయిడ్ మందగించిందని, తక్కువగా ఉంటే థైరాయిడ్ అతిగా పనిచేస్తోందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల మార్పులు ఎక్కువ కాబట్టి 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళ, అలాగే నెలసరి సమస్యలు లేదా సంతానలేమితో బాధపడేవారు తప్పనిసరిగా డాక్టర్ సలహాతో థైరాయిడ్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవడం అన్ని విధాలా మేలు.